సైబరాబాద్ పరిధిలో మరో సైబర్ క్రైమ్ ముఠా పట్టుబడింది. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితులు దాదాపు 3 కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. దీనిపై సైబరాబాద్ సిపి సజ్జనర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరూ కూడా మండలు వీళ్ళు ఏం చేశారు, ఒకసారి దుర్యోధన మండల్ పేరు కూడా బాగుంది, ఆయన అక్కడ కనుక్కొని ఆయన మొత్తం అందరికి చెప్పేశారు. రిలేటివ్స్ ఇట్లా కొత్త టెక్నాలజీ కనుక్కున్నాను, మీరు ఇది ట్రై చేయండి అని చెప్పి. అందుకు వాళ్ళు చాలా మంది ఇది విలేజ్ ఇది ట్రై చేస్తుంది. సో దాదాపు మీరు 3 లక్షల కార్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత 3000 కార్డ్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పిన్ నంబర్స్ అంతా కనుక్కున్నారు. తర్వాత 1044 కార్డ్స్ ని యూజ్ చేసి దాదాపు 3.1 crore రూపీస్ 12 స్టేట్ తిరిగి ఫ్లైట్ లో పోతారు. వాళ్ళు ఫ్లైట్ లో పోతే జల్సా చేస్తూ పెద్ద పెద్ద హోటల్స్ లో ఉంటూ డ్రా చేసుకుని వచ్చి ఊరికి వస్తారు వాళ్ళు. సో అది కూడా వాళ్ళు మళ్ళీ ఎక్కువ డ్రా చేస్తే ఇది ఉంటుంది చెప్పి 20,000, 30,000, 40,000 డ్రా చేస్తున్నారు వాళ్ళు. ఆ మెసేజ్ వెళ్తుంది, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. అప్పుడు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా అలర్ట్ అయినారు, ఎందుకు ఇన్ని కాల్స్ వచ్చినావు, ఇంతమంది మనకి చాలా మంది వాళ్ళు స్టార్టింగ్ పట్టించుకోలేదు. 20-30 రోజు పెరుగుతుంటే పోతే దెన్ వాళ్ళకి ఏదో తెలిసింది మనకి ఇది ఇన్ని కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే రోజు 5,000, 10,000 వచ్చే కాల్స్ లో దాదాపు ఒక్కొక్క రోజు 40,000, 50,000, 60,000 కాల్స్ వచ్చినావు. ఎందుకు ఈ 10 days 12 days లో 3 లక్షల కాల్స్ వచ్చినావు చెప్పి వాళ్ళు అనాలిసిస్ చేస్తే ఇది ఐసిఐసి బ్యాంకు, వేరే బ్యాంక్స్ కూడా జరిగినాం. మనకు వచ్చిన కంప్లైంట్ బికాజ్ ఐసిఐసి బ్యాంక్ ఇక్కడ మనకు సెంటర్ ఉండడంతో మనకి ఇక్కడ కంప్లైంట్ వచ్చింది. అది దేశవ్యాప్తంగా ఇవి no, there SBI also has been affected. We have come to know. Some other banks are also affected. But now we got a specific complaint. I think we have alerted other banks also to change their IVR system. Because IVR system లో ఏమైతుందంటే ఎవరు కాల్ చేసినా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నంబర్ 1 కొడితే నంబర్ 1 నొక్కండి, నొక్కితే మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కావాలా చెప్తే మళ్ళీ మీ నంబర్ కొట్టండి, మీ కార్డ్ నంబర్ కొట్టండి, తర్వాత పిన్ నంబర్ కొట్టండి అని చెప్తే మీ బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షలు ఉందా, 60 లక్షలు ఉందా, ₹1 కోటి ఉందని చెప్తుంది. బికాజ్ అది ఆ సిస్టమ్ లో మీకు ఏ నంబర్ నుంచి కాల్ చేసినా అది యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది మోసం జరిగింది. అదే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటే సో ఫలానా నంబర్ 9490617266 చేస్తే అది కరెక్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ చేయాలి. ఆ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇది చీటింగ్ జరిగింది. ఎస్ no, still we are not got, but we have come to know that in Bombay, Kolkata also there are cases, but we don't know what is the stage. But this is the first time ఇంతమంది పట్టుకొని మనం అక్కడ జామతారకు వెళ్ళి ఈ మొత్తం ఎక్స్పోజ్ చేసింది ఇది సైబరాబాద్ పోలీసు. వెళ్తావు, డబ్బులు వెళ్తావు కానీ బ్యాంక్ నష్టం పోతుంది కదా, చీటర్స్ డబ్బులు వస్తుంది కదా, అది వస్తుంది వాళ్ళకి డబ్బులు. మీరు కంప్లైంట్ వేస్తే ఏ బ్యాంక్ అయినా ఇప్పుడు వాపస్ ఇస్తున్నారు, బట్ నష్టమే కాదా ఇది బ్యాంకర్స్ వాళ్ళు. ఎందుకంటే ఇది ఎవరు ఊహించలేదు కదా, ఇప్పుడు మీరు ఇంత కాల్స్ తోని ఇన్ని నంబర్స్ తోని ఫోన్ చేస్తారని చెప్పి వాళ్ళు ఊహించలేదు. అంటే మిస్టేక్ డిఫరెంట్ కంపెనీస్ తోని కొన్ని బ్యాంక్స్ లో చేశారు. ఈ మనం చెప్పినట్లు కొన్ని బ్యాంక్స్ లో ఉంది. వాళ్ళు రకరకాల ఇట్లా మనం చెప్పినట్లు కాకుండా రకరకాల అథెంటికేషన్స్, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, ఊరు పేరు అడుగుతున్నారు, ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. కొన్ని బ్యాంక్స్ లో లేకుండా ఇవి ఉండడంతో ఈ చీటింగ్ జరిగింది. అంటే బ్యాంక్ వాళ్ళ మీద కేసు పెట్టారు కదా సార్, ఏది మీరు బ్యాంక్ వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా సార్, రకరకాల